హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్పైసీ ఆలూ కుర్మా రెసిపీ చూపించబోతున్నాను. స్టార్ట్ చేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టిన ఆలుగడ్డలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా పైన చూపించిన విధంగా తీసుకోవాలి, నానబెట్టిన కాజు ముక్కలు, కొత్తిమీర గార్నిషింగ్ కోసం, పచ్చిమిరపకాయలు, పెరుగు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ముందుగా మనము తీసుకున్న హోల్ గరం మసాలాని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఈ మసాలాలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. ధనియాలు, గసగసాలు, లవంగాలు, జీలకర్ర, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసిన మసాలాలు కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కాస్త మనము నానబెట్టిన కాజు ముక్కలను కూడా యాడ్ చేయాలి. ఇది కాస్త ఫైన్ కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, కాశ్మీరీ లాల్ మిర్చ్ వేయాలి, రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. మూత పెట్టి కాస్త వాటర్ వేసి కూడా ఇలా చూపించిన విధంగా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకుని, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. అందులోనే మనం ముందుగా తీసుకున్న కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త సాల్ట్ వేస్తే అది త్వరగా వేగుతుంది. ఇప్పుడు కాస్త అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీడియం హీట్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మూత పెట్టేయాలి. ఈ టమాటా మసాలా అవన్నీ వేగిన తర్వాత కలుపుకొని అందులోనే పెరుగు యాడ్ చేయాలి. మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము తగినంత వాటర్, గ్రేవీ కన్సిస్టింగ్లా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్గా ఉడకపెట్టిన ఆలుగడ్డ ముక్కల్ని ఇందులోని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చూసుకోండి. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. కసూరి మేతి ఆప్షనల్ అండి, అది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్పైసీ టేస్టీ ఆలూ కుర్మా రోటీతో, పూరీతో, జీరా రైస్తో చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.